ఉమ్మడి నల్గొండ జిల్లా నియోజకవర్గంలో అవినీతిపై కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల పరస్పర ఆరోపణలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుల వరకు వెళ్లాయి. ఎవరి రాజకీయాలు వారు చేసుకుంటున్నా వ్యాపారాల్లో పరోక్షంగా కలిసి పనిచేస్తున్న కారు కాంగ్రెస్ పార్టీ నేతలే కంప్లైంట్స్ చేసుకోవడం కలకలం సృష్టిస్తోంది. ఈ రచ్చపై ప్రజల్లో జరుగుతున్న చర్చ ఏంటి? పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్న కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలెవరు? ఏ నియోజకవర్గం? వాచ్ ది స్టోరీ. రాజకీయాల్లో విమర్శలు, ఆరోపణలు సహజం. కౌంటర్లు ఇచ్చుకోవటం కామన్. ఎంతో సీరియస్ అంశాలైతేనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకుంటారు. కానీ ఉమ్మడి నల్గొండ జిల్లా ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు ఎందుకు భిన్నం? కేసీఆర్ పాలనలో హరీష్ రావు, సంతోష్ రావు అవినీతికి పాల్పడ్డారన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపణలపై బీఆర్ఎస్ నేతలపై కేసులు పెట్టడంపై రాజకీయం రచ్చరచ్చ అవుతోంది. అవినీతి ఆరోపణలపై ఆలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య వార్ నడుస్తోంది. ఈ అంశంపై పోలీస్ స్టేషన్లో పరస్పరం ఫిర్యాదు చేసుకోవడం రాజకీయంగా కలకలం సృష్టిస్తోంది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, గులాబీ పార్టీ నేతలు చేసిన ఆరోపణల ఆధారంగా ఫిర్యాదు చేయడంతో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. గొంగడి సునీత ఇక్కడి నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా 2 సార్లు ప్రాతినిధ్యం వహించారు. కేసీఆర్ పాలనలో ప్రభుత్వ విప్గా పనిచేశారు. గత ఎన్నికల్లో సునీతపై గెలిచిన హస్తం పార్టీ శాసనసభ్యుడు బేర్ల ఐలయ్య యాదవ్ ప్రస్తుతం విప్గా పనిచేస్తున్నారు. ఇటీవల కాంగ్రెస్ ఎమ్మెల్యేపై అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు పరస్పరం చేసుకున్న ఫిర్యాదు రచ్చకు దారితీశాయి. మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ అవినీతికి పాల్పడ్డారని ఎమ్మెల్సీ కవిత చేసిన ఆరోపణలను పట్టుకుని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే బేర్ల ఐలయ్య యాదవ్ కలిసి కంప్లైంట్ ఇచ్చారు. దీంతో కంగుతిన్న స్థానిక కారు పార్టీ నేతలు ఆ తర్వాత తేరుకుని ఏం చెయ్యాలా అని ఆలోచించారు. కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు తమ నేతలపై ఫిర్యాదు చేసినప్పుడు మౌనంగా ఉంటే మరింత రెచ్చిపోయే ప్రమాదం లేకపోలేదని భావించారు. దీంతో ప్రభుత్వ విప్ బేర్ల ఐలయ్య అవినీతికి పాల్పడుతూ భూదందాలు చేస్తున్నారని ఆరోపించి యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య యాదవ్, బీఆర్ఎస్ మాజీ శాసనసభ్యురాలు గొంగిడి సునీత మధ్య కొన్నాళ్లుగా గొడవలు నడుస్తున్నాయి. అవినీతిపై ఇద్దరి మధ్య సవాళ్ల పర్వం నడుస్తోంది. కొలనపాక రియల్ ఎస్టేట్ వెంచర్లో బీర్ల ఐలయ్య అవినీతికి పాల్పడ్డారన్న సునీత ఆరోపణలు రగడకు కారణమయ్యాయి. తాను చెప్పిన విషయాలు అవాస్తవాలైతే సైదాపురం వీరభద్రస్వామిపై ప్రమాణానికి బీర్ల ఐలయ్య సిద్ధమా అని గొంగిడి సవాల్ విసరడంతో ఆలేరు రాజకీయాలు వేడెక్కాయి. దీనిపై స్పందించకపోతే ఆరోపణలను అంగీకరించినట్టు అవుతుందని ఐలయ్య భావించారు. దీంతో తనపై వచ్చిన అభియోగాలను నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని బీఆర్ఎస్ మాజీ శాసనసభ్యురాలు సునీతకు ప్రతి సవాల్ విసిరారు ఐలయ్య. అంతటితో ఆగలేదు. ఆరోపణలను నిరూపించకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటారా అని సునీతకు ఛాలెంజ్ విసరటంతో రాజకీయ చర్చ తారాస్థాయికి చేరింది. కొలనపాక వెంచర్తో తనకు సంబంధం లేదని 150 డాక్యుమెంట్లలో తన అనుచరుల పేర్లలో ఒక్కటి ఉన్నా రాజీనామా చేస్తాననడంతో అప్పట్లో వివాదం ముదిరింది. 10 రోజులు గడువు పెట్టుకుని చివరికి ఇద్దరూ సైలెంట్ గా సైడ్ అవటంతో అన్ని ఉత్తుత్తి సవాళ్లేనని తేలింది. ఆ తర్వాత ఇప్పుడు పోలీస్ స్టేషన్ ఫిర్యాదుతో మళ్లీ వార్తల్లోకి వచ్చారు. అయితే బీర్ల ఐలయ్య, గొంగిడి సునీత వ్యాపార భాగస్వాములు కావటంతో వారి మధ్య కొన్ని రహస్య ఒప్పందాలున్నట్టు సమాచారం. అందుకే 1500 ఎకరాల స్పెక్ట్రా వెంచర్లోనూ ఇద్దరు స్లీపింగ్ పార్ట్నర్స్ గా ఉన్నారు. ఫ్లాట్లు కొన్న ప్రజలు డబుల్ రిజిస్ట్రేషన్లతో ఇబ్బందులు పడుతున్నారు. తమకు న్యాయం చేసేవారు లేరని బాధితుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కానీ పట్టించుకునేవారు లేరు. కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల పరస్పర ఆరోపణలతో వేడెక్కుతున్న ఆలేరు రాజకీయాలు భవిష్యత్తులో ఏ మలుపు తిరుగుతాయో చూడాలి.